ఎక్కాక ఫస్ట్ ఎంట్రన్స్ ఇదే. క్లైమేట్ని బట్టి ఎవరైనా కూడా మీరు వచ్చిన వరకు ఎవరు కూడా పాడేయకండి. చాలా ఎక్కువ మందిగా లవర్స్ వస్తారు. దోల తీరిపోతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఒకటి మిక్స్డ్ ఫ్రూట్స్ తీసుకున్నాను తిన్నాక. లైట్ స్కై బ్లూలో లైట్ కలర్ టైప్. ఇంకా ముందుకు వెళ్దాం. వాళ్ళు వచ్చిన రాకపోయినా కూడా ఆచి తూచి వేయాలి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. మనమే కాదు, చాలా మంది ఉన్నారు ఒంటరి పక్షులు. ఏమన్నా ఉందా. హే హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ టీఎస్కే. మన బ్యాక్ సైడ్ కనపడేది చిక్బల్లాపూర్ బస్ స్టాండ్. మనం ఇప్పుడు నంది హిల్స్కి వెళ్తాము. మనం నంది హిల్స్కి అయినా సరే ఈషాగానే వెళ్ళాలంటే మెయిన్ సెంటర్ పాయింట్ చిక్బల్లాపూర్. ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ నంది హిల్స్కి వెళ్తాం కదా, మళ్ళీ తిరిగి ఈషాకి రావాలంటే మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలా. ఫస్ట్ నంది హిల్స్కి వెళ్తాము. ఆటో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి నంది హిల్స్కి. కానీ నంది హిల్స్కి ఆటోలో వెళ్ళాలనుకుంటేనా మీ ఆస్తిలో వాటర్ అడుగుతారు. తక్కువ ప్రైస్లో వెళ్ళాలనుకుంటేనా బస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బస్ ఇక్కడికే వస్తుందంట. బస్ ఇక్కడికి రాలేదు ఇంకా. వెయిటింగ్, బస్ కోసం వెయిటింగ్. 12 hours ఉంది. నేను 10:30 నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఇప్పటికి వచ్చింది 1 hour 1.5 hour అవుతుంది. బస్ ఎక్కేసి డైరెక్ట్ ఎక్కేసాము. నా బ్యాక్ సపరేట్ సీట్ తీశాను. ఆల్మోస్ట్ అందరూ ఫుల్ అయిపోతారు. ఏ గుజరాతీ వాళ్ళ, ఏ యూపీ వాళ్ళ, ఇద్దరు. ఒకరు గుజరాతీతో యూపీ నుంచి. చిక్బల్లాపూర్ నుంచి నంది హిల్స్కి ₹2 అంటే ₹30 ఛార్జ్ చేశారు. సైడ్ నుంచి పైకి కనపడేది నంది హిల్స్. అక్కడ నుంచి రైట్ పోతే అన్నా మనం నంది హిల్స్ పోతాం. స్ట్రైట్ పోతే చిక్బల్లాపూర్. ఇక్కడ నుంచి రూట్ ఉంటాయి. ఇక్కడ నుంచి రూట్ మాత్రం చూడండి. అండ్ ఇక్కడ చెక్ పోస్ట్ ఎందుకు ఉందంటే నైట్ టైం చదవలేదు. ఎర్లీ మార్నింగ్ 6కి అలా ఓపెన్ చేస్తారు, 5 to 6 అలా. ఎందుకంటే అంత పైన అంత హిల్ స్టేషన్ జరుగుతుంది, యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతుంది. అసలు నైట్ అసలు అలౌ చేయరు నైట్ టైం. అక్కడ గేట్ వేస్తారు. ఎంత ముందు వచ్చినాక 6కి 5 అలా ఓపెన్ చేస్తారు. ఒక బ్యూటిఫుల్ రోడ్ జర్నీ చూసారు కదా. వచ్చే వాళ్ళందరికీ ఒకటి సజెషన్ ఏంటంటే, పైనుంచి వచ్చే వాళ్ళకి కింద నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే క్రాసింగ్ దగ్గరప్పుడు కొంచెం చూసుకొని రండి. వచ్చేటప్పుడు కొంచెం అంటే హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు తిరగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ నా రోడ్ చూసి నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, నేను మా ఫ్రెండ్ ప్రభు అనేసి ఒకసారి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చేప్పుడు అక్కడే బైక్ మీద వచ్చాము. సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్. మంచి రైడర్ అనుకో, అంటే మంచి రైడర్ అని ఈ వీడియో చూసినా అనుకో, అమ్మ ఈసారి ఎక్కినప్పుడు మాత్రం నన్ను చంపేస్తాడు. టికెట్ కౌంటర్, టికెట్ ఛార్జ్ ఎంత చేస్తారు చూద్దాం ఒకసారి. ₹2 టికెట్ తీసుకున్నారు. అండ్ బైక్స్ వచ్చే వాళ్ళకి బైక్ ఛార్జ్ చేసేస్తారు. కార్స్ వచ్చే వాళ్ళకి కార్ ఛార్జెస్, ఆటో వాళ్ళకి సపరేట్ ఆటో ఛార్జెస్. అండ్ హెల్మెట్ కౌంటర్ కూడా అక్కడనే ఉంది. కానీ బస్కి వస్తే కన్నా ఓన్లీ ₹20 టికెట్ ఉంది. ఇటే వెళ్ళేది. ఇంకా వెళ్దాం, పైకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఎక్కాక ఫస్ట్ ఎంట్రన్స్ ఇదే. నంది హిల్స్లో ఫస్ట్ వచ్చే ప్లేస్ ఏదంటే ఇదే. నేను ఇంతకుముందుకు వచ్చాను కానీ ఎప్పుడు చూడలేదు. మంచి కోనేరు ఉంది, చేపలు కూడా ఉన్నాయి అక్కడ.
సన్ రైజ్ వ్యూ పాయింట్ అంట, ఇక్కడ వెళ్ళాలంట, వెళ్దాము. సన్ రైజ్ వ్యూ పాయింట్ వెళ్ళాము మనము, ఎందుకంటే ఆల్రెడీ రన్ అవుతుంది. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో. అంటే ఈ రూట్లో, అంటే ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్ నుంచి ఈ దావలో రాలేదు, వేరే రూట్ ఉంది, రోడ్డు అమ్మడి వెళ్ళేది, అలా వచ్చాను. నంది హిల్స్కి రావాలంటే ఎర్లీ మార్నింగ్ వస్తే సన్ రైజ్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుందంట చెప్పారు. అంటే మేము వచ్చినా కానీ ఒకసారి, అదే చెప్పాను కదా, నేను మా ఫ్రెండ్ బైక్ మీద వచ్చినప్పుడు అప్పుడు చూశాను. ఇప్పుడు సూపర్ అంటే సూపర్ ఉండే. కానీ కొన్ని ఫొటోస్లో చూస్తుంటారు, అంటే మనకన్నా కింద మేఘాలు ఉన్నట్టు, లైక్ అలా ఉంటుంది. క్లైమేట్ని బట్టి, ఆ సీజన్ని బట్టి అలా ఉంటుంది. కానీ సండే అవడంతో క్రౌడ్ కూడా బాగానే ఉంది. ఇట్లా నుంచి రూట్ ఉంది, ఇంకో రూట్ కలిసేది అనుకుంటా. అండ్ మెయిన్ స్ట్రైట్లీ ఈ టైప్లో ఇక్కడ ఉంది, ఇలా ఉంది. మంచి ప్లేస్ అప్ప, సూపర్. ఇంత చల్లగా ఉందంటే, వర్షాకాలం అవడంతో చాలా చల్లగా ఉంది. వచ్చేటప్పుడు మాత్రం వాటర్ బాటిల్స్ స్టార్టింగ్లో ఇవ్వాలి, ఎందుకంటే మన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని లోపలికి అలౌ చేస్తలేరు. కానీ నేను సైడ్కి వచ్చేసాను, ఎందుకంటే ఎలాగో నేను పాడేయను, ఎలాగో ఇక్కడ పాడేయకూడదు. ఎవరైనా కూడా, మీరు వచ్చిన వరకు ఎవరు కూడా పాడేయకండి, ఎందుకంటే పొల్యూట్ చేసినట్టు అవుతుంది. ఇంత మంచి ప్లేస్ మొత్తం పొల్యూట్ చేయకూడదు. ఎక్కడి నుంచి వస్తారు చాలా మంది మాత్రం, బెంగళూరుకి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా లక్కీ తెలుసా ఇలాంటి ప్లేసెస్ని చున్నీగా మాత్రం. సండే ఒక వెకేషన్లకి రావచ్చు. చాలా తక్కువగా ఫ్యామిలీస్ వస్తాయి, చాలా ఎక్కువ మందిగా లవర్స్ వస్తారు. మంచి చున్నీగా పడుతుంది. మెట్లు మాత్రం చాలా ఉన్నాయి. ఎనీవేస్ వాటర్ బాటిల్స్ అలవలే అంటున్నారు కాబట్టి ఏదన్నా మన కాపర్ కానీ స్టీల్ది కానీ వాటర్ బాటిల్స్ క్యారీ చేయాలి. ఈ మెట్లెక్కి లోపల మస్తు అవుతుంది. నేను వీళ్ళని తీసినట్టుందో రోడ్డుని తీసినట్టుందో నాకు అర్థమవుతుంది. ఈ వీడియో తీయడం పక్కన పెడితే కన్నా దోల తీరిపోతుంది. ఎక్కేటప్పుడు మాట్లాడుతూ లేకుంటున్నా ఈ రూట్ నేను రాలేను ఎప్పుడు. అక్కడ ఇంకో రూట్ ఉంది, వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం అట్లే వెళ్తాను. ఓయమ్మా షప్పా, సైడ్లకి అంతా రూట్స్ ఉన్నాయి. ఏ సైడ్ వెళ్తే ఎక్కడ పోతాను తెలియదు. మ్యాక్సిమం మెయిన్ రూట్ అమ్మడే వెళ్ళడానికి ట్రై చేయండి. సైడ్కి వెళ్తే కన్నా పూరా ఇబ్బంది పడతారు. మధ్యలో ఒకటి రోడ్డు వస్తుంది, అండ్ ఏమైనా ఫోటో తీసుకుంటే వ్యూ పాయింట్లు ఎక్కడిది చూడండి, ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకా వెళ్ళలేదు, అంటే ఆల్మోస్ట్ ఎక్కాము. పైనుంచి విజువల్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటాయి. అండ్ మీ ఇంకో రూట్ అని చెప్పాను కదా, ఇట్లా రోడ్డు అమ్మడి వస్తాయన్నా సైడ్కి ఒకటి వచ్చేస్తుంది, ఇట్లా పైకి వెళ్ళాలి. వెళ్దాం. ఫొటోస్ తీసుకునిక దిగనీక తీనీక ఎవ్వరు లేరు, వేరే వాళ్ళని అడగాల. తమ్నేల్ కోసం, అట్లీస్ట్ ఒక తమ్నేల్ కోసం ఒక మంచి ఫోటో వస్తే చాలు. ఇలా వాష్రూమ్స్ కావాలంటే ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, చూసుకోండి. అండ్ మ్యాక్సిమం వచ్చేసాం పైకి. పైన టాప్లో పీక్లో ఉన్నాం ఇప్పుడు, నంది హిల్స్ పీక్. ఒకటి మిక్స్డ్ ఫ్రూట్స్ తీసుకున్నాను తిన్నాక. పైకి వచ్చేటప్పుడు మొత్తం అయిపోయినా తినేసి మనం కంటిన్యూగా మళ్ళీ మొదలు పెడదాం. ఫ్రూట్స్ తినడం కంప్లీట్ చేసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే మంచి విజువల్స్ కూడా ద్వారా టెంపుల్ని విజిట్ చేద్దాం. విజిట్ చేసేసి మంచి ప్లేసెస్గా వెళ్దాం. యోగి నందీశ్వర టెంపుల్. లోపలికి ఎవరు అలవ్ లేదనుకుంటా. ఈ కోనేరుని కళ్యాణి అంటారంట. ఎంత బ్లూయిష్ ఉన్నాయో చూడండి. లైట్ స్కై బ్లూలో లైట్ కలర్ టైప్, ఇది కొంచెం లైట్ బ్లూ టైప్ ఉన్నాయి. దీన్ని కళ్యాణి అంటారంట. ఇంకా ముందుకు వెళ్దాం. ఎగ్జిట్ ఎలా ఇక్కడ అనుకుంటే ఎగ్జిట్. ఇంకా ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళి ఇంకా మెయిన్ నంది హిల్స్ సరౌండింగ్ ఉన్నంత ప్లేసెస్ అన్నీ చూద్దాం. గుళ్ళో నుంచి వచ్చాక ఫస్ట్ వ్యూ పాయింట్ ఇదే. నా వాయిస్ వినిపిస్తుందో లేదో అంత క్లారిటీ వస్తుందో నాకు తెలియదు, కానీ విండ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ సైడ్ ఉంది. నా వాయిస్ క్లారిటీ వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే విండ్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక మంచి విజువల్ చూపిస్తాను, చూడడానికి రెడీగా ఉండండి. ఏమన్నా ఉందా విజువల్? విండ్ చాలా ఎక్కువ ఉంది. నా వాయిస్ కూడా అసలు వినిపిస్తూ ఉండకపోవచ్చు. నీకోసం ఖాళీ ఉంది, కూర్చో వచ్చి ఎంజాయ్ చేయి మామ.
ఎందుకు రా బాబు, ట్రిప్పులు అంటాము అన్నీ అంటాము, క్యాన్సిల్ అవుతాయి, ఫైనల్గా ఒక్కని రావాల్సి వచ్చింది. మామూలే, కొన్ని సందర్భాల్లో మనం అనుకునేవి జరగవు, ఫ్లోలో పోతున్నాడు అంతే. ఒకరి కోసం మనం ఆగు, వాళ్ళు వచ్చిన రాకపోయినా కూడా మనం వెళ్తూనే ఉండాలి. అక్కడ కనిపిస్తుంది కదా సన్ రైజ్ వ్యూ పాయింట్, అది లాస్ట్లో చూపిస్తాను. ఒకసారి ఈ హిల్ మొత్తాన్ని సరౌండింగ్ తిరిగి వచ్చి లాస్ట్లో చూపిస్తాను. ఇట్లా వెళ్ళాలి, ఇంకా ముందు కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి చూడాలంటే ఇలా వెళ్ళాలి. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అబ్బా, ఫోటోషూట్కి అయినా వీడియో షూట్కి అయినా సూపర్ అంటే సూపర్. చూడండి, ఇందులో కూడా నాకు ఈ క్లైమేట్ మంచిగా నా సైడ్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక్కరిని వచ్చినా కదా, అరే ఎవరు రాకపోతే ఏం రా నేను ఉండరా బాబు అని మంచిగా వీడియోస్ తీనికే మంచిగా సపోర్ట్ చేస్తుంది. మనం కూడా దుమ్ము లేపి పడిద్దాం. అండ్ సైడ్కి ఒకవేళ కూర్చొని ఉండాలనుకుంటేనా కూర్చొనికే ప్రశాంతంగా ఉంది. చూడండి, అబ్బా అబ్బా, చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఓ, ఈ క్లైమేట్ కూడా కలరు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ కంప్లీట్లీ ఎండ ఉంటే వేరే ఉండేదేమో, కంప్లీట్లీ వర్షం వచ్చినప్పుడు అప్పుడు వేరే ఉండేది. ఎంత బాగుందో చూడండి. అసలు నాకు మాట్లాడాలని లేదు, అంటే చెప్పడం కన్నా చూపించేది ఎక్కువ ఉంటుంది. చూడండి చూడండి, పక్కన ఏదో ఒకటి ఉంది, క్లోజ్ చేసేసారు. ఇంకా రిసార్ట్స్ టైప్ ఉంది, ఏదో రిసార్ట్ లెక్క, ఏదో రిసార్ట్ బాగుంది. చూడండి, ఇది ఒక సైడ్ నుంచి వచ్చేటప్పుడు టాప్ రావాలనుకుంటే, ఇంకా టాప్ రావాలనుకుంటే మనం వచ్చినప్పుడు ఇది, ఇంకో రూట్ ఇది, మనం ఇలా వెళ్దాం. నుంచి ఇలా వెళ్దాం, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇక్కడ వెళ్ళాను, బాగుంటుంది. ఆ గాలి, ఆ సౌండ్ మిస్ అయినారా మీరు అందరూ, మిస్ అయినారా, రాకుండా వచ్చింటే ఎంత బాగుండ్రా. చూడండి రా, మేబీ బ్రహ్మజముడు అనుకుంటున్నాను, ఎంత పెద్ద ఉన్నాడు. గాలి మాత్రం భయంకరంగా పెడుతుంది, గాలి మాత్రం భయంకరంగా, ఎంత భయంకరంగా అంటే దొబ్బేస్తుంది నన్ను కూడా. ఈ సరౌండింగ్ ఉంటే కానీ దొబ్బలేదు, కానీ ఓపెన్ ప్లేస్లెస్ ఉంటే సైడ్కి దొబ్బేస్తుంది, లాగేస్తుంది, ఎత్తుకపోతే నన్ను మా ఒక్కనే అయిపోయినా. ఇంత బాగుందిరా బాబా బాబా. ఇక్కడ నుంచి రోడ్డు కలిసేస్తుంది, ఇది రోడ్డు కిందికి తప్ప స్టెప్స్. మనం ఎంత కిందికి వెళ్ళాలా, మనం ఇంకా కిందికి వెళ్ళొచ్చు, వెళ్దాం. బ్లైండ్గా వెళ్ళిపోతున్నా ఇట్లే. మీకు కెమెరాలో ఇంత క్యాప్చర్ అవుతుంది నాకు తెలియదు, కానీ చూడనీక మాత్రం సూపర్ ఉంది, ఇంకేం మాటలు లేవు. అంత అంటే అంత బాగుంది. ఇలా కిందికి పోవాలనుకుంటే మస్తుగానే ఉంది. చూడండి, అంత సింగిల్ స్టోన్ లెక్క కిందికి ఉండు, అంత సింగిల్ స్టోన్ లెక్క మొత్తం. ఐ థింక్ అక్కడికి లాస్ట్ వరకు అనుకుంటా, కానీ మనం అంత కిందికి వద్దు, ఎందుకంటే బస్ టైమింగ్స్ మనకు తెలుసు. కావున ఆ 2 టైమ్స్ లోపల మనం బస్ దగ్గరికి చేరుకోవాలి. ఆ టైమ్స్ కల్లా మనం పోవాలి. చుట్టూ రౌండ్ వేసి తిరగడానికి మస్తుగా అవుతుంది. కనీసం అంటే అరౌండ్ 1, 2, 3 అంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, 1 కిలోమీటర్ ఉండొచ్చు, 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్ ఉండొచ్చు సరౌండింగ్ తిరగడానికి. తిరిగి మళ్ళీ మనం సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. అది సమాచారం. చూసుకుంటారంటే కొంచెం చూడనీక కొంచెం డేంజర్గా ఉంది. ఎలా దిగాలా, ఇట్లా దిగాలా, ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి, మనం మిస్ అయ్యి వచ్చామంట. అయితే సరే జాగ్రత్తగా దిగాలి. ఇప్పుడు వర్షం ఎద్దానా, ఒకవేళ వర్షం పడేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాకండి. కంపల్సరీ అంటే కంపల్సరీ స్కిడ్ అవుతుంది. వర్షం ఏం లేదు కాబట్టి స్కిడ్ అవుతుంది. జాగ్రత్తగా నిదానంగా నెమ్మదిగా, ఇలాంటప్పుడే మనం అడుగు నెమ్మదిగా ఆచితూచి వేయాలి. అప్పుడే సేఫ్గా కిందికి వెళ్తాం. నేను కెమెరాకి వెళ్ళి చూడాలను, కింద చూడాలని అర్థమవుతుంది. నేను కెమెరాకి వెళ్ళి చూసినానుకో అడుగు ఆచితూచి చేసినట్టే. అయ్యో ఎట్లా పోవాలో, ఇక్కడ దిగుదాం, లేదు ఇక్కడే దిగుదాం. అండ్ ఇంతసేపు చూసినారు కదా, లైక్ కొట్టారు ఇంతకు. ఏంది నువ్వు ఊరికే చూసుకుంటూ కూర్చున్నావు, కొడితే ఏమన్నా నీ ఆస్తి ఏమన్నా పోతుందా, కొట్టు, జస్ట్ ఫన్నీగా అన్నాడు. ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయి కంపల్సరీ. కానీ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నావా, సబ్స్క్రైబ్ చేసుకో, ఎందుకంటే ఇంకా మర్చుకుని చూపించేది. ఇదిగో వచ్చేసాం. మెయిన్ కాదు, ఎడ్జ్ సరౌండింగ్ కి ఇట్లా ఒక వే ఉంది, అదంతా తిరిగి పోలేను, వద్దు మనం కిందికి వెళ్ళకూడదు. నేను ఇందాక నుంచి గాలి ఎక్కువైంది అంటున్నాను కదా, నా వాయిస్ ఎంత తినిపిస్తుందో తెలియదంటాను కదా. ఈ చెట్టును చూస్తే మీకు అర్థమవుతుంది గాలి ఏ లెవెల్లో ఉందనేసి. చూడండి, గాలికి ఒకటిసారి వాలిపోయింది ఇలాగా. ఇప్పుడు ఇంకో వ్యూ పాయింట్ చూపిస్తాను. వాళ్ళే మెన్షన్ చేయరు ఈ వ్యూ పాయింట్ అని మెన్షన్ ఏం చేయరు. నేను చెప్తున్నాను ఇంకా అలాగా వ్యూ పాయింట్ అని చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. బాబా సూపర్ అంటే సూపర్ లొకేషన్ అబ్బా. ఆ చెరువులు, ఆ ఊర్లు, విలేజ్లు, బాబా
ఏమన్నా ఉందా బాబా సేమ్ ఇదే వ్యూ పాయింట్ని ఇంకో చోటు చూపిస్తాను. అక్కడ ఇంకెంత బాగుంటుంది చూడండి. ఫొటోస్ తీయనీకే మంచి వ్యూ పాయింట్స్ అవి. అక్కడ నుంచి ఇలాంటి హిల్స్, ఇలాంటి కొండలు, ఇలాంటి ల్యాండ్స్కేప్స్ సూపర్ అంటే సూపర్ వస్తాయి అని వాళ్ళ నమ్మకం. నాకు మాత్రం మనం దింపేతోడు చక్కగా ఉండాలి, కానీ ఎక్కడి నుంచి దింపినా కూడా చక్క దింపుతాడు. ఆమె ఎవరో నా లెక్క ఒంటరి పక్షి అనుకుంటా, ఒకటి దిగుతుంది. మనమే కాదు, చాలామంది ఉన్నారు ఒంటరి పక్షులు. దగ్గర 1:30-2కు మధ్యలో అవుతుంది. పైన సూర్యుడు ఉన్నారు. ఇంత కూడా వేడి లేదు, చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది, అంత కూల్గా ఉంది. ఒకవేళ మీరు ఈ క్లైమేట్ లేనప్పుడు అంటే సమ్మర్ ఆ టైంలో వస్తే ఇంత మంచి విజువల్స్ని మిస్ అవుతారు. ఇంకోసారి చూపిస్తాను చెప్పాను ఆ లొకేషను, సేమ్ అదే లొకేషనే. ఈ వ్యూ పాయింట్ నుంచి ఇంకా బాగుంది చూడండి. మనం వచ్చిన దారి అదే. అక్కడ ఏదో ఒకటి ఉంది, అదేదో స్టేడియం టైప్ ఉంది, పెద్ద లైక్ సచివాలయం టైపు. చూడండి ఎంత బాగుంది నుంచి విజువల్స్. బాబా ఇది కదా కావాల్సింది. అండ్ ఇంకో వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తాను. అక్కడ కూడా ఫొటోస్ తీసుకోనికి సూపర్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్దాం పదండి. అది చూడండి, నాకు కెమెరాలో ఎంతవరకు క్యాప్చర్ అవుతుందో కానీ నిజంగా చాలా బాగుంది అప్ప, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకో వ్యూ పాయింట్ అని చెప్పాను కదా, అది ఇదే వచ్చేసింది ఇదే. అరే ఏంద్రా వ్యూ పాయింట్ అని తుప్పలు చూపిస్తాను కదరి. జస్ట్ వెయిట్ అండ్ సీ. కిందికి వెళ్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి, ఏముంటాయో ఏమో. ఈ వ్యూ పాయింట్ కూడా సూపర్ ఉంది. కింద నుంచే కాదు పైనుంచి కూడా వ్యూ సూపర్ ఉంది. ఏమంటే ఈ చెట్లట ఉన్నాయి, బట్ ఓకే సూపర్ ఉంది. చూడండి దూరంగా కొండలు. బెస్ట్ టైం టు విజిట్ ఇన్ నంది హిల్స్. ఇదే బెస్ట్ టైం, మాన్సూన్ సీజన్ చాలా బెస్ట్ టైం. ఒకవేళ నంది హిల్స్ని చూడాలనుకుంటే వేరే టైంలో వచ్చినప్పుడు మరి ఈ క్లౌడీ లేకపోతే కన్నా మీరంతా ఆరామ్సే ఎంజాయ్ చేయలేరు. బ్రోకి ఏ కష్టం వచ్చిందేమో ఒక్కడే కూర్చొని ఆలోచిస్తున్నాడు. డోంట్ వరీ బ్రో, బాయ్. అండ్ ఇలాగే ముందుకు వెళ్దాం. కొంచెం చెట్టుకు చూడు ఆకరా ఎలా పట్టిందో. అండ్ ఇంకోటి ఒకటి చూపిస్తాను. సోర్స్ ఆఫ్ అల్లార్ రివర్ రిజర్వేషన్ వర్క్ అంట. స్పెల్లింగ్ కరెక్ట్ కాదు, సార్ చూసుకోండి. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అండ్ లీటర్ వరకు పడుతుందంట. ఇక్కడ ఇక్కడ వాటర్ హోల్డ్ చేస్తారంట. అంటే వాటర్ నిల్వ ఉంచనీక. కిందికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్తో పాటు వెళ్ళి కిందికి చూడొచ్చు ఎంతవరకు ఉంది కిందికి. అండ్ ఇలాగే కొంచెం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే ఇంకా ఒక మంచి లైక్ ఎలా అంటే ఇంతసేపు నుంచి కొండ మీద నుంచి బయట చూపిస్తున్నా, కొండ మీద ఉండేది ఇప్పుడు వాటర్ హోల్డింగ్ కాకుండా ఇంకోటి ఒకటి ఉంది. అదేదో తెలుసా? చూడాలనుకుంటారా? రైట్, అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ పైకి పోనికి ఇంకో రూట్ ఇది. బ్రహ్మాస్త్రం. ఇక్కడ ఒక తాయితీ ఇస్తారు లైక్ అలాంటిది. ఒకటి 50 రూపీస్ చెప్తారు, తీసుకుని ఆ నంది చెవిలో చెప్పేసి ఇక్కడ వచ్చి కట్టేస్తే ఆ కోరిక నెరవేరుతుందని అంటున్నారు. అందుకని నేను ఒకటి కట్టేసా. అలాగ వెళ్తే మనం సీదా మన సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తాము. టాప్కి రావచ్చు, లేకపోతే ఇలా అయినా వెళ్ళొచ్చు ఆ సన్ రైజ్ వ్యూ పాయింట్కి. వేరే ఫుడ్ అవి తినాలనుకుంటానా ఇక్కడ ఒక హోటల్ కూడా ఉంది, రెస్టారెంట్, వెళ్ళి తినేయచ్చు. ఇదే సన్ రైజ్ వ్యూ పాయింట్. పైకి ఎక్కాక కొంచెం ఇక్కడికి వస్తే ఫోన్ని బాగా గట్టిగా హోల్డ్ చేయండి. ఈ సందులో నుంచి పడితే అంతే కదా,
అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఎలా ఉంది, ఎర్లీ మార్నింగ్ సూర్యుడు అక్కడి నుంచి వస్తుంటే ఇక్కడ నుంచి చూస్తుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మనం ఎట్లా పోయినా తిరిగి ఇక్కడికే రావాలి. అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని కూడా అది మీ ఇష్టము. ఈ సైడ్ మన అందరు చూపించాను ఈ సైడ్ నుంచి అయినా పోవచ్చు, లేకపోతే అలా ఇటు పోతే అక్కడ పోవచ్చు, లేకపోతే అక్కడ నుంచి ఒకటి ఉంది అలా అయినా వెళ్ళొచ్చు. అండ్ ఇంకా కిందికి వెళ్ళాలి, కానీ వచ్చిన రూట్ కాకుండా వేరే రూట్ మీద ఆ రూట్కి వెళ్ళి ట్రై చేస్తాను. ఇది వేరే రూటు, నేను వచ్చిన రూట్ వేరు, ఇది వేరే రూటు. ఏదైనా కూడా ఎక్కేటప్పుడే, ఇదైనా కూడా ఎక్కేటప్పుడే అని, కానీ అది పూరా ఏటవాల్గా ఎక్కి ఉంటుంది. ఇది కొంచెం బాగుంటుంది, ఇది వేరే రూటు. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని తెలుసా, ఈ వీడియోకి లైక్ చేయాలా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికి షేర్ చేయాలా. ఒకవేళ నువ్వు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చాలా బాగోదు. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లు నేను మీ టీఎస్కే ఫ్రమ్ నంది హిల్స్. బాయ్. మనం నంది నుంచి పైకి వచ్చేటప్పుడు వచ్చిన రూట్ అది కనిపించేది.